ఆయన మనల్ని నడిపిస్తున్నప్పుడు హృదయంలో ప్రశాంతత ఉంటుంది, సంతృప్తి ఉంటుంది. కష్టాలు వచ్చినా, బాధ వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా సంతృప్తి కలిగి బ్రతుకుతాం. ఆయన మనకు లేకుండా మనకు కోట్లున్న తృప్తి ఉండదు. ఏదో వెలితిగా ఉంటుంది, ఏదో దిగులుగా ఉంటుంది, ఏదో కోల్పోయినట్టు ఉంటుంది, ఆనందం ఉండదు. అవునా? మీకు వినండి, ఆయన మనతో ఉండి మనం నడిపిస్తుంటే ఏమి లేకపోయినా సంతృప్తిగా ఉంటుంది, ఏమి లేకపోయినా ఏదో ఉన్నట్టు ఆనందం, ఎవరో మనకు అండగా ఉన్నట్లు ఆ ధైర్యం వేరుగా ఉంటుంది. ఇంట్లో పట్టుమని 10,000 లేకపోయినా అసలు ఒక్కొక్కరికి ఎన్ని జాగ్రత్తలో, ఇంట్లో లక్షలు ఉన్నా పెద్ద రోగం వస్తే, చిన్న రోగం వస్తే, అమ్మో అలా అయితే, అమ్మో ఇలా అయితే అని నెమ్మది లేకుండా చచ్చిపోతుంటారు. చూడండి, దేవుని మీద ఆధారపడినటువంటి వాడు 10,000 లేకపోయినా తన ఇంట్లో, లేదా 1,000 రూపాయలు లేకపోయినా ఎంత ప్రశాంతంగా బ్రతికేస్తాడో. అందుకని బైబిల్ చెప్పిన యవన మనసు తన దేవుడిని యెహోవా మీద ఆనుకున్న వారిని ఆయన పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు.